హాయ్ ఆల్. ఈరోజు మనం డి విటమిన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, డి విటమిన్ అంటే ఏమిటి? విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే ఒక ముఖ్యమైన విటమిన్. ఇది మన శరీరంలో హార్మోన్ లాగా పనిచేస్తుంది. డి విటమిన్ ప్రత్యేకమైనది ఎందుకంటే మన శరీరం సూర్యకిరణాల ద్వారా స్వయంగా ఉత్పత్తి చేయగలదు. డి విటమిన్ 2 రకాలుగా వస్తుంది. ఒకటి ప్లాంట్ బేస్డ్, సెకండ్ సూర్యకాంతి జంతు ఉత్పత్తుల నుండి. సో D2 అండ్ D3 2 టైప్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి D2 ఎర్గో కాల్సిఫెరాల్, ఇది మొక్కల నుండి వస్తుంది. D3 క్యాలే కాల్సిఫెరాల్ సూర్యకాంతి జంతు ఉత్పత్తుల నుండి. ఉదాహరణకు చేపలు, గుడ్డు, పచ్చసొన. బయట మార్కెట్లో మనకి D3 క్యాప్సూల్స్ కూడా దొరుకుతున్నాయి. అసలు ఈ డి విటమిన్ ఎందుకు అవసరం? డి విటమిన్ ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం, ప్రతిరక్ష వ్యవస్థ, మానసిక ఆరోగ్యం, కండరాల పనితీరు, గుండె మరియు మెదడు ఆరోగ్యం మీద మెరుగుపరచడం. లోపం ఎందుకు వస్తుంది? ముఖ్యంగా మనం ఇప్పుడు సూర్యకాంతికి ఎక్స్పోజ్ అవ్వడం తగ్గిపోయింది. అంటే ఎక్కువగా గృహంలో ఉండడం, చలికాలం, వీటి వల్ల సూర్యకాంతి లేకపోవడం వల్ల డి విటమిన్ అనేది ఉత్పత్తి అవ్వదు. సెకండ్, సన్ స్క్రీన్ ఎక్కువ వాడడం. విటమిన్ డి ఏర్పరచడానికి ఈ సన్ స్క్రీన్ అనేది అడ్డుగా ఉంటుంది. సో మనం సూర్యునికి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు సన్ స్క్రీన్ లేకోకుండా ఉండడం మంచిది. వయసు పెరిగే కొద్దీ డి విటమిన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఆహార లోపం. యాక్చువల్లీ విటమిన్ డి కలిగిన ఆహారాలు చాలా తక్కువ పరిమాణంలో డి విటమిన్ కలిగి ఉంటాయి. ఆ ఆహారాన్ని తినకపోవడం వల్ల మనకు డి విటమిన్ రాదు. జీర్ణకోశ సమస్యలు లైక్ సెలియాక్, క్రోన్స్ లాంటి వ్యాధుల వల్ల కూడా మనకు డి విటమిన్ ఉత్పత్తి కాదు. చర్మంలో మెలనిన్ ఎక్కువ ఉన్నా కూడా డి విటమిన్ అనేది ఉత్పత్తి తగ్గిపోతుంది. అధిక బరువు ఉండడం వల్ల విటమిన్ డి అనేది కొవ్వులోనే ఉండిపోయి మన శరీరానికి అందదు. విటమిన్ డి స్థాయిలను ఎలా మెరుగుపరుచుకోవాలి? ఒకటి, సూర్యకాంతికి ఎక్స్పోజ్ అవ్వడం. సెకండ్, డి విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు తినడం. థర్డ్, తగిన డి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం. ఇవన్నీ ఫాలో అయిన తర్వాత మనం రక్త పరీక్ష చేయించుకొని మన స్థాయిలు తెలుసుకోవచ్చు. సో ఇది డి విటమిన్ యొక్క సారాంశం. థ్యాంక్ యూ.